మేకప్ ఎక్కువసేపు నిలవాలన్నా, అందంగా కనిపించాలన్నా దాంట్లో ప్రైమర్ పాత్ర కీలకం. అయితే చర్మ తత్వానికి అనుగుణంగా ఎంచుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు. పొడి చర్మతత్వం ఉన్నవాళ్ళు సరైన ప్రైమర్ రాసుకోకపోతే ఫౌండేషన్ పెచ్చులు పెచ్చులుగా కనిపిస్తుంది. ఇలాంటి చర్మతత్వం ఉంటే క్రీమ్ తరహా ప్రైమర్లను ఎంచుకోవడం మంచిది. ఇవి చర్మానికి సరైన తేమ అందేలా చేస్తాయి. కొంతమందికి నుదురు, ముక్కు మీద గడ్డం భాగంలో జిడ్డుగా ఉంటుంది. మిగతా ప్రదేశాల్లో మాత్రం చర్మం పొడిగా మారుతుంది. ఇలాంటి చర్మతత్వానికి సరిగ్గా సరిపోయే ప్రైమర్ దొరకడం కష్టమే. పూర్తిగా క్రీమ్ తరహా కానీ, మ్యాటీ తరహా కానీ వాటిని ఎంచుకోలేం. వీలైతే 2 చోట్ల వేరువేరు ప్రైమర్లను వాడటం మేలు. జిడ్డు చర్మతత్వం ఉన్నవాళ్ళు ప్రైమర్ రాసుకుంటే ముఖం ఇంకా జిడ్డుగా మారుతుందనుకుంటారు. అందుకే అసలు దాని జోలికే పోరు. కానీ మ్యాటీ తరహా వాటిని ఎంచుకుంటే ఇలాంటి ఇబ్బంది ఉండదు. దీన్ని కొద్దిగా రాసుకుంటే ముఖంపై ఉన్న రంధ్రాలు కనిపించకుండా ఉంటాయి. అసలు ప్రైమర్ రాసుకోకపోతే ఫౌండేషన్ కూడా జిడ్డుగా మారి ముఖం మెరుస్తున్నట్లు కనిపిస్తుంది. చర్మం మరీ సున్నితంగా ఉంటే క్రీములు, లోషన్లు రాసుకున్నప్పుడు చర్మంపై ఎర్రటి దద్దుర్లు వస్తుంటాయి. అలాంటప్పుడు మేకప్కు దూరంగా ఉంటే మేలు. కానీ కొన్నిసార్లు మేకప్ తప్పనిసరిగా వేసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు కరెక్టర్ ప్రైమర్ని ఎంచుకొని చూడండి. ఇది చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.